హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ జననాయకుడు. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఓకే, ఇట్ ఈస్ అ వన్ టైమ్ వాచబుల్. మరీ అంత బాగోలేదని చెప్పను, బాగానే ఉన్నది. కానీ మనం తెలుగులోను ఆల్రెడీ సినిమా చూసేసాము, 'భగవంత్ కేసరి'. సేమ్ రీమేక్ సినిమా కాదన్నారు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళాను. కానీ సేమ్ కాపీ పేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే సేమ్ స్టోరీనే కొన్ని సీన్స్‌ని వాడి రిమైనింగ్ స్టోరీని మారుస్తారేమో అనుకున్నాను. కానీ అలాంటిదేమీ జరగకుండా యాజ్ ఇట్ ఈజ్ మూవీ ఎలా అయితే ఉన్నదో 'భగవంత్ కేసరి' సేమ్ అలాంటి సినిమానే ఇందులో పెట్టారు. బట్ విజయ్ యొక్క ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని కొంచెం మార్చి కొత్తదనంగా చూపించారు. అదొకటే పెద్ద ప్లస్ పాయింట్ అయింది 'జననాయకుడు' మూవీకి. ఇంకా సినిమాలోనే ఏమైనా పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కానీ, లేదంటే దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ. సో మూవీలో నటించిన యాక్టింగ్ గానీ, ఇవన్నీ కూడా మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. అందుకనే ఈ సినిమా మీద విపరీతంగా క్రేజ్ అయితే క్రియేట్ అయింది. ఇంకా తమిళ్ ఆడియన్స్‌కైతే ఈ సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు 'భగవంత్ కేసరి'ని ఆల్రెడీ తమిళ్‌లో చూసినా, 'దళపతి విజయ్' క్రేజ్ అనేది తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ తెలుగులో వచ్చేసరప్పటికి మనం డైరెక్ట్‌గా ఓటీటీ గురించి వెయిట్ చేస్తే బెటరేమో అని అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసిన సినిమాని మళ్ళీ చూస్తే బాగోదు కదా! ఎనీవే వన్ టైమ్ ట్రై చేయొచ్చు. ఇంకా ఓవరాల్‌గా 'జననాయకుడు' సినిమా రివ్యూ చెప్పాలి అంటే 'దళపతి విజయ్' యాక్టింగ్ బాగుంది. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. పాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ విలన్ రోల్‌ని చాలా కామెడీగా డిజైన్ చేశారేమో అని అనిపించింది సినిమాలోని. ఇంకా 'దళపతి విజయ్' కోసం అయితే ఒక్కసారైతే చూడొచ్చు. ఇక సినిమా మొత్తం అయిపోయిన తర్వాత 'దళపతి విజయ్' సినిమా బయోగ్రఫీ అంతా కూడా స్క్రీన్ మీద టైటిల్ కార్డ్స్ తోటి వేశారు. ఆ ఒక్క వీడియో కోసమైనా సినిమా పూర్తిగా చూడాలన్న ఫీల్ అనేది మనకి థియేటర్‌లోని అనిపిస్తుంది. ఇదే నా ఒపీనియన్ ఈ సినిమా మీద. సో, ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.